హాయ్ అందరికి, వెల్కమ్ టు మై ఛానల్. ప్రతి వారం లాగే ఈ వారం ఈనాడు మ్యాగజైన్లో నేను 10 పూర్తి చేశాను. అలాగే పోయిన వారం 10 తెలియని ప్రశ్నలకు సమాధానాలు ఈ వీడియో చివరిలో చెప్తాను. ఇప్పుడు ఈ వారం 10 సమాధానాలు చెప్తాను. మొదటగా అడ్డం. 1 తెలుగు డైమండ్ అంటే వజ్రం. 2 ప్రసిద్ధ రచయిత చాగంటి సోమయాజులు సంక్షిప్త నామం అంటే చాసో. 4 విపత్తు లేదా ఆపద అంటే ప్రమాదం. 7 అడ్డం 38తో ఎడబాటు లేదా వియోగం. ఒక అక్షరంది అంటే 38 అడ్డం 38 విరజాజిలో సగం అని ఉంది అంటే విరా. వియోగం లేదా ఎడబాటు అంటే విరహం కదా, ఇక్కడ ఒక అక్షరమే రాయాలి కాబట్టి హం దీనికి సమాధానం. 9 భద్రపరిచ అంటే దాచా. 11 శలభం అంటే మిడుత. 14 మరాళం చేసిన శబ్దమా ఈ రాగం అంటే హంసధ్వని. 17 పార్వతీదేవి ఉగ్రరూపం అంటే చాముండి. 19 కెరటం అంటే లహరి. 21 విఘాతం తల తెగితే దెబ్బ అంటే తల తెగితే అంటే వి తీసేయాలి మొదటి అక్షరం, తర్వాత ఘాతం అంటే దెబ్బ. 25 కుడి ఎడమైన ఏనుగు అంటే కరి, కా ముందు రాసి రీ తర్వాత రాయాలి. 26 పువ్వుకు ఉండే కాడ లేదా గుంతం అంటే తొడిమ. 30 తీగ్. 28 తృష్ణ లేదా దప్పిక, దీనికి సరిపోయే సమాధానం తెలియలేదు. 30 తీగ లేదా లత అంటే లతిక. 31 ఎప్పుడు అంటే సదా. 33 భీతి లేదా వెరపు అంటే భయం. 34 కుడి ఎడమైన బాధ అంటే వ్యధ. వ్యధలో దా తర్వాత రాసి వ్యా ముందు రాయాలి. 36 సూర్యుడు అంటే దినకరుడు. 38 విరజాజిలో సగం అంటే విరా. 39 అడ్డం 38తో వైరాగ్యం లేదా విముఖత్వం అంటే అడ్డం 38 విరా కదా, విముఖత్వం లేదా వైరాగ్యం అంటే విరసం, ఇక్కడ ఒక అక్షరం రాయాలి సం. 40 వెలుగు లేదా ప్రకాశం అంటే వెలుతురు. 41 వర్షం అంటే వాన. 42 సూక్ష్మం లేదా కుచేలుడి పట్టణం, దీనికి సరిపోయే సమాధానం తెలియలేదు. 45 శ్మశానం అంటే కాడు, వల్లకాడు అంటాం కదా కాడు. 46 యజమాని లేదా ప్రభువు అంటే దొర. 47 బలరాముడు అంటే బలభద్రుడు. 48 కొలనులు కాదు, సరసం తెలిసిన వారు అంటే సరసులు. 49 సేవా సంస్థలకు రాజకీయ పార్టీలకు అభిమానంతో ఇచ్చే సొమ్ము అంటే విరాళం. 52 సంవత్సరం అంటే సాలు. 53 అలా అంటే తరంగం. 54 తల్లి అంటే జనని. 55 అడ్డం 41తో కోతి అంటే అడ్డం 41 వాన, కోతి అంటే వానరం. ఇవి అడ్డం ఆధారాల సమాధానాలు. ఇప్పుడు నిలువు ఆధారాల సమాధానాలు చెప్తాను చూడండి. 1 పంది అంటే వరాహం. 3 తనిఖీ అంటే సోదా. 5 ఆవకాయ పెట్టాలంటే ఈ కాయలు ఉండాల్సిందే అంటే మామిడి. 6 మాల లేదా హారం అంటే దండ. 8 తిరగబడిన జెండా అంటే ధ్వజం, జం పైన రాసి కింద ధ్వా రాయాలి. 10 జవహర్ లాల్ నెహ్రూను పిల్లలు ఏమని పిలుచుకుంటారు అంటే చాచా. 12 శిరస్సు అంటే తల. 13 అభీష్టం అంటే కోరిక. 15 శబ్దం అంటే సవ్వడి.
16 కదలికల్ని రహస్యంగా గమనిస్తుండడం అంటే నిఘా. 18 పాముకు బద్ధశత్రువు అంటే ముంగీస. 20 తెలుగు సాంప్రదాయ కళారూపం లేదా బుర్రకథ వంటిది అంటే హరికథ. 22 కలహం. దీనికి సరిపోయే సమాధానం తెలియలేదు. 24 గుడి అంటే ఆలయం. 26 గ్రహాలు ఎన్ని అంటే 9. 27 అస్పష్టత కనిపించి కనిపించకుండా ఉండటం అంటే మసక. 29 చెయ్యి లేదా హస్తం అంటే కేయి. 32 కొయ్య అంటే దారువు. 33 కైకేయి కుమారుడు అంటే భరతుడు. 35 ఖాళీ పరుడు అంటే చెడు అలవాట్లకు బానిసైన వాడు అని అర్థం అంటే వ్యసనపరుడు అంటే చెడు అలవాట్లకు బానిసైన వాడు అని అర్థం. 37 మహిళ లేదా చాలా పెద్ద కథ. దీనికి సరిపోయే సమాధానం తెలియలేదు. 38 విలువిద్య నేర్చిన వాడు అంటే విలుకాడు. 41 ఆస్తిపాస్తుల పైన అధికారం కలిగిన వారు అంటే వారసులు. 42 అరణ్యం అంటే అడవి. 43 అన్నం లేదా బువ్వ అంటే కబలం. 44 మంగళకరం లేదా శుభప్రదం అంటే శుభకరం. 46 స్వామిని లేదా యజమాని భార్య అంటే దొరసాని. 50 తామ్రం లేదా తవిద పైరు అంటే రాగి. 51 స్తంభం లేదా నిట్రాడు. దీనికి సరిపోయే సమాధానం తెలియలేదు. ఇవి నిలువు ఆధారాలు సమాధానాలు. ఇప్పుడు నేను వీటిలో తెలియని ప్రశ్నలన్నీ ఒకసారి చెప్తాను, చూడండి. అడ్డం 28 తృష్ణ లేదా దప్పిక 3 అక్షరాలు ఉండాలి. నిలువు 37 మహిళ లేదా చాలా పెద్ద కథ, ఇది 3 అక్షరాలు ఉండాలి. 31 స్తంభం లేదా నిట్రాడు, ఇది 2 అక్షరాలు ఉండాలి. ఇప్పుడు పోయిన వారం తెలియని ప్రశ్నలకి సమాధానాలు చెప్తాను. అడ్డం 1 అదృష్టం అంటే భాగ్యం. నిలువు 1 దుర్యోధనుడి భార్య అంటే భాగమతి. ఇవి పోయిన వారం తెలియని సమాధానాలు. ఇంకా రాసినవన్నీ కరెక్టే. ఈ వారం తెలియని ప్రశ్నలలో మీకు వెతికైనా సమాధానాలు తెలిస్తే కామెంట్లో చెప్పండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కూడా చెప్పండి కామెంట్లో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరో వీడియోలో కలుద్దాం.